m అనేది 16 9 మధ్యలో మధ్య అనుపాతం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 9 రూట్ 144 అంటే 12. n అనేది మూడవ అనుపాతం. ఏ అండ్ బికి మూడవ అనుపాతం ఏంటి సార్? బి స్క్వేర్ బై ఏ అంటే 15 స్క్వేర్ బై 9 అంటే 15 స్క్వేర్ అంటే 225 బై 9 అంటే 25. క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ చూడండి సార్, 5m ప్లస్ 3n అన్నాడు. 5m ప్లస్ 3n అంటే 5 ఇంటూ 12 ప్లస్ 3 ఇంటూ 25 60 ప్లస్ 75 135. ఆన్సర్ ఎంత? 135. m అనేది 16 9కి మధ్య అనుపాతం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 9 144 అంటే 12. n అనేది 9 15కి మధ్యలో మూడవ అనుపాతము. ఏ అండ్ బి మధ్యలో మూడవ అనుపాతం ఏంటి? బి స్క్వేర్ బై ఏ 15 స్క్వేర్ బై 9 225 బై 9 అంటే 25. 5m ప్లస్ 3n 5 ఇంటూ 12 ప్లస్ 3 ఇంటూ 25 60 ప్లస్ 75 135. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్? మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 5 125 మధ్యలో మధ్య అనుపాతం 5 ఇంటూ 125 రూట్ ఆఫ్ 625 అంటే ఇది 25. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4 పవర్ 4 ఇంటూ 6 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ 6 16 6 ఆర్ 96. మనకేం కావాలి? 2x ఈజ్ టు y రావాలి. 2x బై y అంటే 2 ఇంటూ 25 డివైడెడ్ బై 96 అంటే ఇది 25 ఈజ్ టు 48. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 25 ఈజ్ టు 48. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 25 ఈజ్ టు 48. ఐడియా క్లియర్? నెక్స్ట్ వన్, ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి ప్రపోర్షన్లో ఉందన్నాడు. ఏ బై బి ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సి అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ సి. 96 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ సి. చూడంగానే మనము కొన్ని ఆప్షన్లు తప్పు అని చెప్పొచ్చు. ఏమేం చెప్పొచ్చు సార్? 6 స్క్వేర్ అంటే 36. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 6. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 6. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 6 ఉండాలి. 8 8s ఆర్ 64. నాకు 6 ఉండాలి కాబట్టి ఇది పోయింది, ఇది కానే కాదు. రైట్. దాని తర్వాత 96 అనేది 3తోటి డివైడ్ అవుతుంది. 96 అనేది 3తో డివైడ్ అవుతుంది అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3తో డివైడ్ అయ్యేటి ఉండాలి. 16 లేదు, 586 ఇది కూడా లేదు. సో డి కూడా పోయింది, డి కూడా పోయింది. దాని తర్వాత 24 ఇంటూ 374. 374 అంటే ఎంత సార్? 2 ఇంటూ 187. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ 11తో డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 96 11తో డివైడ్ కావట్లేదు కాబట్టి ఇది కూడా పోయింది. ఆన్సర్ ఎంత? ఏ 32, సి 288. క్యాల్కులేషన్స్ చెయ్యకుండా నేను ఎలా సాల్వ్ చేశానో అందరికీ ఈ ఐడియా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, 96 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి. 6 స్క్వేర్ అంటే 36 అంటే 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 ఉండాలి. 8 ఇంటూ 8 64 4 అది పోయింది, ఆప్షన్ సి పోయింది. దాని తర్వాత 96 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 586 3తో డివైడ్ కావట్లేదు, అది కూడా పోయింది. 374 11తో డివైడ్ అవుతుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 96 11 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ అంతా ఏ 32, సి 288. ఏ 32, సి 288. మీన్ ప్రపోర్షన్ ఇప్పుడు సర్ట్స్ రూపంలో ఉంది.
దీనికి మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ 8 ఇంటూ 3 మైనస్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 3s are 18 మైనస్ 6 రూట్ 2 ప్లస్ 3 రూట్ 8 మైనస్ రూట్ 16. So this will be square root of 18 minus 6 root 2 plus 8 అంటే 4 into 2. 4 into 2. 4 root 4 అంటే 2. అంటే 6 root 2 మైనస్ రూట్ 16. ఇది క్యాన్సల్. ఇది క్యాన్సల్ అయిపోయింది. అంటే ఇదెంత? రూట్ ఆఫ్ 18 మైనస్ 16 అంటే 4. రూట్ ఆఫ్ 18 మైనస్ 4 ఎంత? 14. ఆన్సర్ ఎంత? రూట్ 14. ఆన్సర్ ఎంత? రూట్ 14. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది. జస్ట్ మల్టిప్లై చేశాను సార్. ఇది చూడంగానే తప్పు, ఎందుకంటే రూట్ 14 అంటే అరౌండ్ 3.9. 3.-7 అంటే నెగటివ్. నాకు ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఎప్పుడు స్క్వేర్ రూట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో కాబట్టి చూడంగానే ఆప్షన్ డి ఎగిరిపోయింది మనకు. ఇంకో క్వశ్చన్, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 5 అండ్ 15 మైనస్ రూట్ 125. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 5 into 15 minus root 125. Root of 3 15s are 45. 45 minus 3 root 125 plus 15 root 5 minus root of 5 into 125 అంటే 625. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? జస్ట్ మల్టిప్లై చేశాను అంతే. జస్ట్ దాన్ని సింప్లిఫై చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 45 మైనస్ 3 ఇంటూ 125 అంటే 25 ఇంటూ 5. ఇది 5 రూట్ 5. ఇది 15 రూట్ 5. ఇదేమో 25. ఇది క్యాన్సల్. సో 45 మైనస్ 25 అంటే ఎంత? 20. 20 అంటే ఎంత? 2 రూట్ 5. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2 రూట్ 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2 రూట్ 5. ఇది ఇంటూ ఇది మామూలు లబ్ధం చేశాం సార్. 3 15s are 45. 3 into 125 15 రూట్ 5 మైనస్ రూట్ 625. 125ని 25 ఇంటూ 5గా చేసా. 15 రూట్ 5 మైనస్ 15 రూట్ 5 క్యాన్సల్ అయిపోయింది. 45 మైనస్ 25 రూట్ 20.